రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ సాగుకు అనువైన మధ్యస్థ సన్నగింజ వరి రకాలు, బీపీటీకి ప్రత్యామ్నాయంగా అధిక దిగుబడినిచ్చే నూతన రకాలు. కుటీర పరిశ్రమగా పచ్చళ్ల తయారీ, నెలకు 3 లక్షల రూపాయలు టర్నోవర్ చేస్తున్న మహిళ. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, ప్రస్తుతం పంట పొలాల్లో చేయాల్సిన వ్యవసాయ పనులు. ఖరీఫ్ వరి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలకు ప్రత్యామ్నాయంగా అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. ముఖ్యంగా బీపీటీకి ప్రత్యామ్నాయంగా మధ్యస్థ సన్నగింజ రకాలు ఏవి, వాటి గుణగణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ వరి దాదాపు కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది. ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే నూతన రకాల వైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ బీపీటీ, సాంబమసూరి, సోనామసూరికి ప్రత్యామ్నాయ మధ్యస్థ సన్నగింజ వరి రకాలు, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు. మధ్యస్థ సన్నగింజ రకాలు. మధ్యస్థ సన్నగింజ రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్న రకము బీపీటీ 5204. ఈ మధ్యస్థ సన్నగింజ రకాలు మంచి కుకింగ్ క్వాలిటీ ఉంటే కనుక ఇది పెద్ద మార్కెట్ సెగ్మెంట్ అనమాట. అంటే మార్కెట్లో బాగా గిరాకీ ఉన్న రకాలలో ఈ మధ్యస్థ సన్నగింజ రకాలు ఒకటి. మీకు బీపీటీ 5204 దీర్ఘకాలిక రకము. తర్వాత ఏ పురుగులను కానీ తెగులను కానీ తట్టుకోదు. పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది. తర్వాత ఆలస్యంగా నారు పోయడానికి అనుకూలం కాదు. కాబట్టి రైతులు ఈ బీపీటీ 5204 సాంబమసూరి అనే రకానికి ప్రత్యామ్నాయ రకము ఏమున్నాయని అడుగుతున్నారు. సో దానికి ప్రత్యామ్నాయంగా మొట్టమొదటగా మనకు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం నుంచి RNR 15048 తెలంగాణ సోనా అన్న పేరుతోని ఒక రకం మేము విడుదల చేసాం 2014లో. ఆ రకం ఈ బీపీటీకి ప్రత్యామ్నాయంగా మీరు వేసుకోవచ్చు. ఈ RNR 15048 అనే రకాన్ని మీరు జూలై మాసంలో నార్లు పోసుకోవడానికి అత్యంత అనుకూలమైన రకము. తర్వాత మీకు జూలై మాసంలో నార్లు పోసుకున్నట్లయితే మీకు 125 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడి ఇచ్చే రకంగా ఇది రైతుల మన్ననలు పొందింది. తర్వాత ఇది అగ్గి తెగులు కూడా కొంత తట్టుకుంటుంది అన్నమాట. కాబట్టి ఈ సాంబమసూరికి ప్రత్యామ్నాయంగా ఈ రకాన్ని మీరు ఎంచుకోవచ్చు. దీనికి ఉన్న లక్షణాల దృష్ట్యా, ఫోటో సెన్సిటివిటీ దృష్ట్యా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ముందుగా నార్లు పోస్తే కనుక యూరియా తక్కువ వేయాలి. తర్వాత లేటుగా నార్లు పోసినప్పుడు కూడా ఈ రకానికి తక్కువ యూరియాతో పంట పండే రకం కాబట్టి బీపీటీకి వేసినంతగా దీనికి వేయకూడదు. తర్వాత 120 రోజుల కాలపరిమితి కాబట్టి ఇది బీపీటీ లాగా దూరం నాట్లు వేయకుండా దగ్గర నాట్లు వేసారు. ఒక చదరపు మీటర్కు దాదాపు ఒక 60 కుదుర్లు ఉండేలాగా నాట్లు వేసుకోవాలి. దీని తర్వాత మనకు ఇంకా ఎన్నో మధ్యస్థ సన్నగింజ రకాలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల చేయబడినవి. అవి ముఖ్యంగా JGL 1798 జగిత్యాల సన్నాలు అనే పేరుతో విడుదల చేయబడింది. అది 125 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడిచ్చే రకంగా ఉంది. అది కూడా మీరు ఎన్నుకోవచ్చు. ఇంకొకటి JGL 384. ఇది కూడా బీపీటీ గింజ నాణ్యత కలిగి ఉండి, అంటే మధ్యస్థ సన్న గింజ నాణ్యత కలిగి ఉండి మంచి దిగుబడినిచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది. ఈ రకాన్ని కూడా మీరు ఎన్నుకోవచ్చు. ఇది 135 రోజుల కాల పరిమితి. తర్వాత ఇంకొక మంచి రకం జగిత్యాల వరి పరిశోధనా కేంద్రం నుంచి విడుదల చేయబడిన రకమే ఇది. JGL 3828 మానేరు సోనా అనే పేరుతో మనం ఈ రకం విడుదల చేయడం జరిగింది. ఈ రకము 135 రోజుల కాల పరిమితితో సాంబమసూరి
అంటే బీపీటీ లాంటి గింజ నాణ్యతతో పురుగులను తెగులను తట్టుకునే విధంగా, ముఖ్యంగా ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది, తర్వాత ఇతర పురుగులను తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకంగా ఇది రూపొందించబడింది. ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతంలో ఇప్పటికే ఇది ప్రాచుర్యంలో ఉంది. వరంగల్ ప్రాంతానికి అత్యంత అనుకూలం, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి అత్యంత అనుకూలమైన మధ్యస్థ సన్నగింజ రకంగా ఈ మానేరు సోనా JGL 3828 అనే రకాన్ని కూడా మీరు ఎన్నుకోవచ్చు. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన రకము JGL 3844. ఇది జగిత్యాల సాంబా అనే పేరుతో విడుదల చేయబడింది. ఇది కూడా బీపీటీ గింజ నాణ్యత పోలి ఉండి ముఖ్యంగా కంకి నల్లిని, ప్యానికల్ మైట్ను, కొంతవరకు అగ్గి తెగులను, కొంతవరకు దోమను కూడా తట్టుకునే విధంగా ఈ రకం రూపొందించబడింది. ఈ రకము ఇప్పటికే మనకు నిజామాబాద్ జిల్లాలో ప్రాచుర్యంలో ఉంది. గంగా కావేరి అనే ఒక వెరైటీ వేస్తున్నారు రైతులు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ JGL 3844 వేసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ గంగా కావేరి గింజలాగానే ఉంటుంది, 120 రోజుల కాలపరిమితో వస్తుంది. ఈ గంగా కావేరి కన్నా ఎక్కువ దిగుబడి వస్తుంది అన్నమాట. ఇది తర్వాత బీపీటీ స్థానంలో కూడా దీన్ని వేసుకోవచ్చు. ఇది 120-25 రోజుల్లో పంటకు వస్తుంది. కొంతవరకు ఉల్లికోడును తట్టుకుంటుంది, తర్వాత కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది, తర్వాత కంకి నల్లిని బాగా తట్టుకుంటుంది. అంటే ఈ నల్ల మచ్చ దీనికి రాదనమాట. తెలంగాణ జిల్లాలలో ఈ రకము రానున్న ఖరీఫ్లో వేసుకోవడానికి అత్యంత అనుకూలం. ఇదే కాకుండా జగిత్యాల నుంచి ఇంకొక వరి రకం సాంబా మసూరిని, అంటే మధ్యస్థ గింజ నాణ్యత కలిగిన, సన్న గింజ నాణ్యత కలిగిన రకము JGL 1118 అంజనా పేరుతో మేము జగిత్యాల పరిశోధన స్థానం విడుదల చేయబడింది. ఇది కూడా మంచి దిగుబడి కలిగి 115 నుంచి 125 రోజులనే పంటకు వస్తుంది, 120 రోజులనే పంటకు వస్తుంది. ఈ రకాన్ని కూడా మీరు ఎన్నుకోవచ్చు. ఇది ఆకు ఎండు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. ఇవే కాకుండా వరంగల్ పరిశోధనా స్థానం నుంచి WGL 962 అనే ఒక కొత్త రకం అందుబాటులోకి వచ్చింది. అది మీకు సాంబా మసూరి స్థానంలో వేసుకోవచ్చు. అది కూడా 125 రోజుల కాలపరిమితి. అయితే ఎప్పుడైతే స్వల్ప కాలపరిమితి రకాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు జూలైలో నార్లు పోయడానికి అనుకూలం. అది మనం రైతులు గమనించుకోవాలి. ఇదే కాకుండా మనకు కూనారం వరి పరిశోధనా స్థానం నుంచి KNM 1638 అనే రకం ఒకటి రూపొందించి విడుదల చేయబడింది. సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి ఉండి, అంటే మధ్యస్థ సన్న గింజ నాణ్యత కలిగి ఉండి మంచి దిగుబడినిచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది. తర్వాత దీనికి ఏ పురుగులు తెగులు రావు, అంటే దీనికి రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అంటే పురుగులకు తెగులకు ఒక మాదిరిగా మంచిగా తట్టుకుంటుంది. బీపీటీకి ప్రత్యామ్నాయ రకాలు జగిత్యాల పరిశోధనా స్థానం నుండి వెలువడ్డాయి. మంచి దిగుబడులు కూడా క్షేత్రస్థాయిలో నమోదవుతున్నాయి. వీటితో పాటు చౌడును తట్టుకునే రకాలు, బీపీటీ గింజను పోలి అధిక వర్షాలు, ఈదురుగాలులకు పడిపోకుండా ఉండేందుకు పొట్టి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జగిత్యాల వరి పరిశోధనా స్థానం నుంచి రూపొందించబడిన JGL 11470 జగిత్యాల మసూరి అనే పేరుతోనే విడుదల చేయబడింది. దీనికి కూడా కొంతవరకు ఫోటో సెన్సిటివిటీ ఉంటుంది. అంటే ముందుగా వేసినప్పుడు లేటుగా వేసినప్పుడు తొందరగా రావడం అనే లక్షణము, అంటే ఈ RNR 1504 ఉన్న లక్షణం దీనికి కూడా ఉందన్నమాట, ఫోటో సెన్సిటివిటీ. ఇది సన్న గింజ కలిగి, అంటే బీపీటీ కన్నా సన్న గింజ కలిగి మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉన్న రకం అన్నమాట. ఈ రకాన్ని కూడా మీరు రానున్న ఖరీఫ్ కాలంలో సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా, అంటే బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. ఇంకొకటి, కొన్ని ప్రాంతాలలో చౌడు ఎక్కువగా ఉంటుంది. ఈ చౌడును తట్టుకునే సన్నగింజ రకాలు ఏమున్నాయి అని రైతులు అడుగుతున్నారు. అయితే సాంబా మసూరిని పోలిన చౌడును తట్టుకునే రకము కంపాసాగర్ వరి పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడింది. అది KPS 2874. ఈ రకము 150 రోజుల కాలపరిమితి కలిగి, అంటే దాదాపుగా సాంబా మసూరి లాంటి కాలపరిమితి కలిగి మీకు చౌడున్నా కూడా తట్టుకొని మంచి దిగుబడిచ్చే రకంగా ప్రాచుర్యం పొందనమాట. కాబట్టి చౌడున్న రైతులు, సాంబా మసూరి మధ్యస్థ సన్నగింజ రకం కావాలనుకున్న రైతులు ఈ KPS 2874 అనే రకాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది. అది కాకుండా వరంగల్ ప్రాంతంలో చాలామంది రైతులు ఎక్కువ ఉల్లికోడు వస్తుంది, ఉల్లికోడును తట్టుకునే సాంబా మసూరి లాంటి రకాలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. దానికి మీరు ఈ మధ్య కాలంలో విడుదల చేయబడిన ఒక కొత్త వరి రకం, అది WGL 1119. ఈ ఉల్లికోడును సమర్థవంతంగా తట్టుకొని బీపీటీ, అంటే సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి సాంబా మసూరితో సమానంగా దిగుబడి ఇచ్చే రకంగా మేము విడుదల చేయడం జరిగింది. ఇకపోతే ఈ బీపీటీ లాంటి రకాలే కావాలి, బాగా ఎత్తు పెరగకుండా ఎత్తు తక్కువగా ఉండి పొట్టి రకాలు మాకు కావాలి అని అడుగుతున్నారు రైతులు. దానికి అనుగుణంగా మేము రాజేంద్ర నగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి RNR 21278 అనే పేరుతోని ఒక రకాన్ని విడుదల చేయడం జరిగింది.
ఇదేంటంటే పొట్టిగా ఉంటుంది, అంటే ఎన్ఎల్ఆర్ 3449 నెల్లూరు మషూర్ లాగా పొట్టిగా ఉంటుంది, మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటుంది. గింజ నాణ్యత సాంబా మషూరి అంటే మధ్యస్థ సన్నగింజ నాణ్యత కలిగి మంచి దిగుబడినిచ్చే రకంగా ఇది రూపొందించడం జరిగింది. ఇదే RNR 21278. ఈ రకాన్ని పొట్టి వరి రకం కావాలనుకున్న రైతులు ఈ రకాన్ని ఎన్నుకోవచ్చు. ఇవి మనకు స్థూలంగా మనకు ఈ మధ్యస్థ సన్నగింజ సాంబా మషూరి లాంటి రకాలన్నమాట. ప్రతిభా నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారు కొందరైతే వ్యాపారాల్లో రాణిస్తున్న వారు మరికొందరు. అదే సమయంలో మరికొందరు మహిళలు స్వయం ఉపాధిపై దృష్టి పెడుతున్నారు. తమతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పేరచెర్ల సత్య అనంత లక్ష్మి. ఆర్గానిక్ పచ్చళ్ల తయారీతో మంచి లాభాలను గడిస్తున్నారు. ఉద్యోగాలు రావట్లేదని బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ ఏదో ఉద్యోగం వచ్చినా చాలీచాలని జీతాల కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అయితే కొంచెం ఆలోచన విధానాన్ని మార్చి వ్యాపారం చేపడితే అదిరిపోయే లాభాలు పొందవచ్చు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. పని పట్ల నిబద్ధత, సాధించగలను అనే దృఢ సంకల్పం ఉంటేనే సక్సెస్ సొంతమవుతుంది. ఇలా సక్సెస్ ని తన చిరునామాగా మార్చుకున్న వారే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పేరిచెర్ల సత్య అనంతలక్ష్మి. కరోనా సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా తను ఇంటి వద్దే పచ్చళ్లను తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆర్గానిక్ కెమికల్ ఫ్రీ ఫుడ్ ఇవ్వాలి అనే ఆలోచనతో నేను 2 years గ్రౌండ్ వర్క్ చేశాను. నా గ్రౌండ్ వర్క్ చేసి రీసెర్చ్ చేసి సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ 40 ప్రొడక్ట్స్ ఉన్నాయండి లివి ఆర్గానిక్స్లో. ఆల్ ఆర్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. సో నా బేసిక్ ప్రీమియం ప్రొడక్ట్స్ ఏంటంటే మల్టీగ్రెయిన్ న్యూట్రిషన్ పౌడర్ ఉంటుంది. నెక్స్ట్ అలానే లక్నౌన్ టర్మరిక్ ఉంది, కర్ణాటక కారం ఉంది, సాంబార్ మసాలా ఉంది, రసం మసాలా ఉంది. నెక్స్ట్ 50+ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ఉందండి. ద మోస్ట్ ప్రీమియం ప్రోడక్ట్ అండి మా కంపెనీలో. అది ఏంటంటే 50+ ఆయుర్వేదిక్ హర్బ్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకొచ్చి ఎక్స్ట్రాక్ట్ నుంచి చేసిన ఆయిల్ అన్నమాట. నా మీద నేను ప్రయోగం చేసుకుని మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ ఇచ్చి దెన్ ఓకే బాగుంది అమ్మ, బాగుంది, మీ హెయిర్ ఆయిల్ చాలా బాగుంది అని రివ్యూస్ చాలా బాగా వచ్చాయి. హెయిర్ కూడా రీగ్రోత్ చాలా బాగా వచ్చింది. వస్తే సో నేను ప్రోడక్ట్ కూడా సర్టిఫికేషన్ తీసుకుని ఇచ్చాను. మా లివి ఆర్గానిక్స్ వన్ ప్రీమియం ప్రోడక్ట్. నెక్స్ట్ అలానే చాలామంది వేరే కంట్రీస్లో మన ఇక్కడ కూడా పికల్స్, మనకి భీమవరం అంటే పికల్స్ ఫేమస్ కదండి, నాన్ వెజ్ పికల్స్. నేనేంటంటే ప్రీమియం క్వాలిటీ ఇచ్చి నేను నెక్స్ట్ వుడ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడాను దానికి. నెక్స్ట్ హై క్వాలిటీ కారం, అలానే లైమ్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ, అంది క్వాలిటీ మెయింటైన్ చేసి నాన్ వెజ్ పికిల్స్ తయారు చేసి ఇచ్చాము. నా ప్రోడక్ట్ ఇప్పుడు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి నాకు. ఇయర్లీ 1 monthకి 1000 అలాగా. నా కస్టమర్స్ కూడా అలానే ఉన్నారు. సో నాకు ఇప్పుడు బాగుంది. మన దగ్గర చికెన్ విత్ బోన్ ఉంటుందండి, చికెన్ బోన్లెస్ ఉంటుంది, ఫ్రాన్స్ ఉంటాయి, ఫ్రాన్స్ గోంగూర ఉంటుందండి, మటన్ ఉంటుందండి, ఫిష్ ఉంటుంది. ఫిష్లోనేమో మళ్ళీ మనకి పండుగప్ప ఉంటుంది సార్, మళ్ళీ కొర్మేన్ ఉంటుంది, నెక్స్ట్ కీమా ఉంటుంది, నెక్స్ట్ మటన్ గోంగూర, అలా డిఫరెంట్ నాన్ వెజ్ పికిల్స్ తయారు చేస్తున్నాం సార్. మా పికిల్స్ బయట మీద మీకు 1 రూపీ ఎక్కువైనా, బట్ ఐ గివ్ లైక్ ఆర్గానిక్ అండి. సో ఏంటంటే మన ప్రీమియం ఉంటుంది సార్. క్వాలిటీ కూడా మన ఫామ్లో కూడా డిఫరెంట్ ఉంది. పీసెస్ అవి కూడా స్మూత్ ఉంటాయి, బాగుంటుందండి. అలాగే మన కారం కూడా హై క్వాలిటీ, మంచి క్వాలిటీ వాడతాం సార్. ఈవెన్ ఆయిల్లో మాత్రం చాలా కేర్ఫుల్గా నేను వుడ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్లే వాడతానండి. మొదట హెర్బల్ హెయిర్ ఆయిల్ ని తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చిన సత్య ముఖానికి రాసుకునే అనేక ఫేస్ ప్యాకులు, మల్టీ విటమిన్ పౌడర్స్, ప్రత్యేక కారం, ఇలా అనేక ఉత్పత్తులు తీసుకువచ్చి విజయవంతంగా బిజినెస్ చేస్తున్నారు. ఆర్డర్లపై పచ్చళ్లను ప్రధాన నగరాలతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ప్రతి నెల 2 నుండి 3 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఇది మన పౌచ్ సార్. ఇది ఏంటంటే ఐ ప్రింటెడ్ దిస్ వన్ ఇన్ ముంబై సార్.
చాలా ప్రీమియం ఉంటుందండి మనది. పౌచ్ ఏంటి, క్వాలిటీ ఏంటి, 4 లేయర్ సీలింగ్ ఉంటుంది. సో ఫర్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ఆల్సో అసలు లీకేజ్ అనేది విల్ నాట్ గెట్ ఇట్. సో ఈ పౌచ్ చాలా బాగుంటుందండి. సో ఐ ప్రిఫర్ దిస్ బికాస్ బాటిల్స్ అనేవాడికి మనకి లీకేజ్ వస్తాయి, డ్యామేజ్ వచ్చేస్తాయి. సో ఈ పౌచెస్ అయితే 4 లేయర్ సీలింగ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఫస్ట్లో అయితే మా చుట్టాలు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ పట్టుకెళ్ళారు. వాళ్ళు మౌత్ టు మౌత్ అక్కడే స్ప్రెడ్ చేశారండి. యూఎస్ఏ, యూకేలో కూడా అలాగే ఆర్డర్స్ అయ్యి అక్కడి నుంచి వస్తున్నాయి. సో ఇక్కడి నుంచి కూడా నాకు ఇప్పుడు బాగున్న కాడి నుంచి అందరూ నేను చెప్పక్కర్లేకుండా వాళ్ళే లివి ఆర్గానిక్స్ నుంచి పికల్ పంపించండి అని యుఎస్ నుంచి వాళ్ళు కాల్ చేసి నా దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు సార్. వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి కూడా. ఇది ఇట్స్ నాట్ సింపుల్ అండి, ఇట్స్ వెరీ హార్డ్ వర్కింగ్. నా దగ్గర పని చేసేవాళ్ళు నియర్లీ 10 మెంబర్స్ వరకు ఉంటారు. స్టార్టింగ్ అంటే నేను బాగా స్పెండ్ చేశాను దీని గురించి, గ్రౌండ్ వర్క్ చేసి పౌచెస్ అన్ని ప్రింటింగ్ అని, నెక్స్ట్ సర్టిఫికేషన్ అని ఐ స్పెండ్ లైక్ 20 lakhs అలా అండి. బట్ నాకు ఇప్పుడు అది పెయిన్ అనిపించట్లేదు. 2 years కంప్లీటెడ్ కాబట్టి. సో ఐఎమ్ గెయినింగ్ దట్ మోర్ దెన్ దట్ ఇన్కమ్. నా రియల్లీ లైక్ పర్ మంత్ 2 lakhs, 2-3 lakhs వస్తున్నాను. బల్క్ ఆర్డర్స్ నాకు బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, రాజమండ్రి అండ్ తిరుపతి కూడా ఆల్రెడీ ఇస్తున్నానండి. నాకు 100 ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. సో నాకు ఈజీగా నవ్ ఐ కెన్ డూ అండ్ సెండ్ దెమ్. పిక్కల్స్ తయారు చేసేటప్పుడు కూడా మేము హైజీనిక్గా ఉంటాము. హ్యాండ్స్ గ్లౌసెస్ అవి వాడతాం, హెడ్ క్యాప్స్ అవి వేసుకుంటారండి. నేను చాలా కేర్ఫుల్గా చూస్ చేస్తామండి. యాక్చువల్లీ వీ హ్యాడ్ అవర్ ఓన్ ఫార్ములా ఫర్ నాన్ వెజ్ పికిల్స్. సో ఆ కొలత ప్రకారంగా సపోజ్ వి ప్రిపేర్ ఫర్ 10 kgs క్వాంటిటీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఆ క్వాంటిటీలో వేస్తాం. ఈవెన్ ఆయిల్ ఇది కూడా అలాగే 100, ఈవెన్ 50 or 100 kgs వచ్చినా సరే ద క్వాంటిటీ సేమ్ క్వాంటిటీ చేసి ప్రిపేర్ చేస్తాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 37 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పలిన్తో కప్పి ఉంచవలెను. వర్ష సూచనలు ఉన్నందున తాత్కాలికంగా పురుగు మందుల పిచికారీ చేయడం వాయిదా వేసుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవాలి. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో వరిలో ఆరుతడి పద్ధతులను పాటించాలి. అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి నీటిని తీసివేసిన తర్వాత పంట త్వరగా కోలుకొనుటకు యూరియా 1% లేదా పొటాషియం నైట్రేట్ ద్రావణం 1% పంటపై పిచికారీ చేయాలి. అధిక వర్షాల వలన శాఖీయ దశలో ఉన్న కూరగాయ పంటలలో నష్టం ఎక్కువగా సంభవించినట్లయితే తిరిగి మొక్కలను నాటుకోవాలి. పడిపోయిన మొక్కజొన్న పచ్చి కంకి దశలో ఉన్నట్లయితే కంకులను కోసి పచ్చి కంకులుగా మార్కెట్లో అమ్ముకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాలలో వరి పంటలో అగ్గి తెగులు, గింజమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. తెగుళ్లు గమనించినట్లయితే ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా టెబుకొనజోల్ 0.4 గ్రాములు ప్లస్ ట్రిప్లాక్సిస్ట్రోబిన్ లేదా ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్కు తరలించాలి. పగిలిపోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే కార్బెండిజం 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వలన వరిలో ఆకునల్లి, కంకినల్లి ఆశించే అవకాశం ఉంది. నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో సుడిదోమ గమనించడమైనది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గితెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రొథోయోలిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడికాయ కోతకు 15 రోజుల ముందుగా నీటి తడులు అందించడం నిలిపివేయాలి. తరచుగా పండు ఈగ గమనించే మామిడి తోటలలో కాయ అభివృద్ధి దశ నుండి పక్వానికి వచ్చే దశలో తోటలను శుభ్రంగా ఉంచవలెను. పండు ఈగ సోకిన కాయలను, పండ్లను ఏరి నాశనం చెయ్యాలి. 10,000 ppm వేప నూనెను పిచికారీ చెయ్యాలి. పండు ఈగ ఎరలను ఎకరాకు 6 చొప్పున చెట్టు కొమ్మలకు వ్రేలాడదీయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో బూడిద తెగులు, తేనెమంచు పురుగు కారణంగా మసి తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు తోట చుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎకరానికి 40 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి. పూమొగ్గ దశలో ఒకసారి ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు ప్లస్ అజాడిరెక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు ప్లస్ హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 0403010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.